మన జీవితంలో ఉన్న వెలుగు వారికి కోపం పుట్టిస్తుందంట. ఎందుకంటే మనము ప్రయత్నిస్తూ ఉంటాం కదా, మనము పోరాడుతున్నాం కదా, మన స్వభావాన్ని మార్చుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి, పాపం నుండి బయటికి రావడానికి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి. ఇవన్నీ చేసే కొలది దేవుని వెలుగు మన జీవితంలో ఆవరిస్తుందండి. మన చుట్టూ కూడా దేవుని సన్నిధి, దేవుని వెలుగు, దేవుడు మనలో నివసిస్తే వాటికి మంట అంట. ఎందుకు మంట తెలుసా? నేను వారిలాగా లేనే, నేను వారిలాగా జీవించట్లేదే, నేను వారిలాగా, నాకు అటువంటి సమాధానం లేదే, నాకు అటువంటి సంతోషము లేదే, దేవుడు నా తోడు లేడే అనే భయము, అనే బాధ, వేదన, వాటికి ఏంటంటే ఇరిటేషన్. వాటికి అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే మనుషులు కాదండి, దురాత్మలకి. వాటికి ఒకలాగా చిరాకు పుడతాయంట. చిరాకు పుట్టి ఏం చేస్తాయి తెలుసా? అటువంటి లైఫ్ స్టైల్ లేదు కదా, అటువంటి జీవితం నాకు లేదు కదా, అటువంటి పరిశుద్ధత నాకు లేదు కదా అని మన జీవితం వారికి ఎంతగానో బాధ కలిగిస్తాయి. కాబట్టి మనల్ని ఏ రీతిగా అయినా పాడు చేయాలని, బెదిరించడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి, పతనం చేయడానికి రెడీగా ఉంటాయంట. సో దే ఆల్వేస్ ఆర్ దర్ ఇరిటేటెడ్ బై అవర్ లైఫ్ స్టైల్. మనం దేవుని వాక్యం చదవటము, మనం ప్రార్థన చేస్తే కొంతమందికి మంట కలుగుతుంది. మరి ముఖ్యంగా అన్య కుటుంబం నుండి వచ్చిన వారు ఒక్కలో రక్షించబడితే ఆ కుటుంబంలో మిగతా వారందరూ కూడా ఆ ఒక్క వ్యక్తి, అప్పటి వరకు వారు ఎన్ని స్థలాలకి తిరిగినా, ఎన్ని పాపపు కార్యాలు చేసినా, ఎంత భయంకరమైన జీవితము జీవించినా, ఎంతగా భయంకరమైన స్నేహితుల్ని కలిగినా ఎప్పుడు కూడా ఒక్క మాట అనరండి, తిట్టరండి, ఏం మాట గద్దించరు, ఏమనరు. అలా చేయట్లే నాన్న అని అంటారు అంతే. కానీ ఎప్పుడైతే బైబిల్ పట్టుకుంటారో, ఎప్పుడైతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే వారి స్వభావంలో మార్పు కలుగుతుందో, ఎప్పుడైతే దేవుని గట్టిగా పట్టుకుంటారో, అప్పుడు చుట్టూన వారికి తెలియని మంట. అది వారు కాదు తప్పు, వారిలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు. ఎందుకంటే దే కెన్ నాట్ సీ లైట్. అవి వెలుగుని చూడలేవు, వెలుగు సంబంధుల్ని చూడలేవు, తట్టుకోలేవు. దే కెన్ నాట్ బేర్ టు సీ, చూడలేవంట. అందుకనే వారిని రెచ్చగొట్టి, మనల్ని రెచ్చగొట్టడానికి వారిలో అపవాది దూరి, నువ్వెందుకు బైబిల్ పట్టుకుంటున్నావు, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇంకెంతకాలం ప్రార్థన చేస్తున్నావు, ఏమైనా పిచ్చా, మూఢనమ్మకమా, ఏంటి ఆ పిచ్చి ఏంటి, నువ్వు వెళ్ళకూడదు, చర్చ్కి వెళ్ళకూడదు, నువ్వు మానేయాలి, ఇది చేయాలి, అది చేయాలని మన సొంత వారి ద్వారా ప్రేరేపిస్తాడంట. మనమేమో డిసప్పాయింట్ అయ్యి, డిస్కరేజ్ అయ్యి, గొడవల్ని, కలహాల్ని నేను చేస్తాను అంటే దేవుడు అంటున్నాడు, మీరు వివరణ ఇవ్వక్కర్లేదు, మీ పక్షంగా పోరాడేది నేనే, యుద్ధము నాదే. You don't have to fight because you're not fighting against flesh and blood. రక్త మాంసాలతో పోరాడట్లేదు, కానీ అంధకార సంబంధులతో పోరాడుతున్నారు. కాబట్టి మనము వారికి కావాల్సిన అటెన్షన్ ఇవ్వకపోతే వారికి చాలా కోపం వస్తాయంట. అంటే when we don't give them the attention that they need, they get mad at us. వాటి ఉద్దేశం ఏంటి తెలుసా అండి? దురాత్మలకి అన్ని దురాత్మలకు ఉన్నది ఒకటే ఉద్దేశం ఏంటి తెలుసా? మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మన పిలుపు నుండి, మన జీవిత ఉద్దేశము నుండి, దేవుని యొక్క ప్రణాళిక నుండి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, పరధ్యానంలోకి నడిపించడానికి, మన మార్గాన్ని మళ్లించడానికి అవి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాయంట. ఈ రోజు అటువంటి వారు మీ జీవితంలో ఉన్నారా? నేను ఇది చేద్దాం అనుకుంటే నాకు వేరే మార్గం చూపిస్తున్నారు. ఇది చేద్దామంటే స్నేహితులండి, బంధువులండి, సొంత వారే అండి, ఎందుకు అలాగ వెళ్తావు, ఎందుకు ఇది చేస్తావు, దేవుడు ఇది చిత్తమని చూపించాడు, ఈ మార్గం ఎన్నుకోమని నాకు బయలుపరిచాడు, అయినను నేను ఈ మార్గము సరి అని ముందుకు వెళ్తుంటే సడన్ గా ఏదో తెస్తా ఉంటారు, ఇది చూపిస్తుంటారు, అది చూపిస్తుంటారు, ఈ మాటలు అంటూ ఉంటారు, నాకు డిస్ట్రాక్ట్ అయిపోతుంది, నాకు కాన్సన్ట్రేషన్ లేదు, నేను అటెన్షన్ పెట్టలేకపోతున్నాను అని. అంటే ఏంటిది అంటే అటువంటి మనుషుల్ని వాడుకొని మన పిలుపు నుండి, మన జీవిత యొక్క గమ్యము నుండి డిస్ట్రాక్ట్ చేయడానికి అపవాది వారిని వాడుకుంటున్నాడంట. జాగ్రత్త పడండి. దే విల్ గెట్ మ్యాడ్ ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు దెమ్. వాటికి ఎంతో కోపం అంట. అంటే ఎప్పుడు చూసినా వారిని పట్టించుకోవాలి, వారు చెప్పినదే వినాలి, వారు అధికారం చెలాయిస్తుంటే అధికారానికి లోబడాలి, ఇవే చేయాలని వారు ఆశపడుతూ ఉంటారంట. దే ఆర్ ఆల్వేస్ అట్ హౌ దే కెన్ కంట్రోల్ యూ, హౌ దే కెన్ డిస్ట్రాక్ట్ యూ, ఏ రీతిగా మన గమ్యం నుండి మనల్ని దూరపరచాలనేదే వాటి ఆశ. ఈరోజు మాటలు మాట అటువంటి వారు ఎవరికైనా ఉన్నారండి ఇక్కడ? చేతులెత్తి చూపిస్తారా? కొంతమంది భయపడుతున్నారు చేతులు ఎత్తడానికి, ఎందుకంటే వారు ఇక్కడే ఉన్నారేమో, యు నెవర్ నో. కానీ ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, అవును నాకు ఈ సూచనలన్నీ నాలో ఉన్నాయంటే, ఇట్ ఈస్ నెవర్ టు లేట్. అది
గత వారాల్లో దైవజనులు చెప్పారు కదండి, నార్సిసిస్టిక్ నేచర్ అంటే ఎప్పుడు చూసినా ఇతరులపైన అధికారం, ఇతరుల్ని కంట్రోల్ చేయాలి, ఇతరు నా చేతిలో నా గ్రిప్లో ఉండాలి అనే ఆశతోటి ఉంటారు చూడండి. అది దేవుని సంబంధులు కారు. అది అపవాది చేతుల్లో ఉన్నారు. మీరు అడగండి, విడుదల అడగండి, దేవా నన్ను విడిపించు అని అడగండి. ఇటువంటి వ్యక్తులు కావాలని, లాజిక్ ఉండదంట వారి మాటల్లో, అర్థం ఉండదంట. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాం అంటాం కదండి. ఎలాగంటే కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి, మనం చెయ్యని కార్యాలు చేసినట్టు చెప్తారు, మనము మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చెప్తారంట. అప్పుడు మీరు నేనెప్పుడు మాట్లాడాను, నేనెప్పుడు చేస్తాను అని మీరు రియాక్ట్ అవ్వకపోవడము, మీరు రెచ్చిపోవడము, అది పెద్ద గొడవగా మారటం, మరలా ఆ నింద మీ పైన వేయడం, మిమ్మల్ని చీల్చివేయడం, మిమ్మల్ని నాశనం చేయడానికి దారి తీస్తుందంట. కావాలని అర్థం పద్ధం లేని మాటలు మాట్లాడతారంట. మన కుటుంబాలు అనేక సార్లు చూస్తుంటాం, మనల్ని పాడు చేయడానికి, మన కుటుంబ సమాధానాన్ని పాడు చేయడానికి, లేకపోతే భార్య భర్త మధ్యలో ఉన్న సమాధానాన్ని పాడు చేయడానికి అనేక సార్లు అపవాది వాడుకుంటూ ఉంటాడు. ఒకానొకసారి అంటే రీసెంట్గా ఈ వెన్స్డే మీటింగ్స్ ఇక్కడ జీవీఆర్లో స్టార్ట్ చేసినప్పటి నుండి ఆ మొదటి వారమే ఒక దంపతులు వచ్చారండి. ఆ దంపతులు వచ్చి, మేము వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నాము, మా కొరకు ప్రార్థన చేయండి, అది దేవుని చిత్తం అని చూపించాడు, మాకు ఇష్టం లేదు కానీ దేవుడు మరలా అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేద్దాము అని చెప్పాను. దాని తర్వాత వారు మాట్లాడుతూ చెప్పారు ఏంటిదంటే, అలాగనే మాకు గర్భఫలం లేదండి, చాలా కాలం అయింది, ఇంచుమించు 7 to 8 years అయింది, ఇంకా గర్భఫలం లేదు, దాని గురించి కూడా ప్రార్థన చేయండి అని చెప్పారు. అని చెప్తే సరే అని ప్రార్థన చేస్తున్నానండి, ఇంకేం చెప్పలేదు, అంత మటుకే చెప్పారు. మేము షిఫ్ట్ అవుతున్నాము, మాకు గర్భఫలం లేదు, గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆ 2 విషయాల గురించి ప్రార్థన చేస్తుంటే, ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని దేవా తనకి గర్భాన్ని తెరవయ్యా అని తన గర్భం పైన, తన కడుపు పైన చేయబెట్టి ప్రార్థన చేస్తున్నానో, నేను కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నానే వెంటనే దేవుడు నాకు తన భర్త ముఖాన్ని చూపిస్తూ బాండేజ్ అంటే కట్టుదలలో ఉన్నాడు అని చూపిస్తా ఉన్నాడు. ఇంకేం చెప్పలేదండి దేవుడు, కేవలం తన ముఖాన్ని చూపిస్తూ తను బంధకంలో ఉన్నాడు, తను బాండేజ్లో ఉన్నాడు అని చూపిస్తా ఉన్నాడు. ఇంకా నాకు ఎంత ప్రార్థన చేయాలని, ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అసలు రావట్లేదు, అసలు ప్రార్థన. వెంటనే అబ్రప్ట్గా అక్కడికి కట్ చేసి, నాకు ప్రార్థన చేయడానికి ప్రేరేపణ రావట్లేదు అంటే, ఇంకా మాటలు రావట్లేదు, దేవుడు పదే మీ గురించి అని భర్త గారితో చెప్తున్నాడు, బాండేజ్ అని మీ ముఖాన్ని చూపిస్తున్నాడండి, నాకు అర్థం కావట్లేదు, గర్భం గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు మీ గురించి చూపిస్తున్నాడు అంటే, వెంటనే ఆ భర్త గట్టిగా ఇంకా కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తున్నాడు అనమాట. తన భార్య ఆశ్చర్యపోతుంది, ఏంటి తిను ఇలాగ ఏడుస్తున్నాడని, ఏమైంది అని అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు, అవును నేను బంధకంలో ఉన్నాను అంటున్నాడు. మళ్ళీ గట్టిగా ఏడుస్తున్నాడు, మళ్ళీ బిగ్గరగా ఏడుస్తున్నాడు. తన భార్య కూడా ఆయన ఏడుస్తున్నాడు అని చూసి తను ఏడుస్తుంది. బట్ షీ డజంట్ నో, తనకి తెలియదు ఏంటి ఆ బంధకం ఏంటని. తను ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు చెప్పడానికి, కానీ తన భార్య పక్కనుందని చెప్పడానికి చాలా అభ్యంతరపడుతున్నాడు, చాలా ఆలోచిస్తున్నాడు. అయితే నేను అన్నాను, నాకు చెప్పక్కర్లేదండి, కానీ మీ భార్య మీ సొంత శరీరం కాబట్టి దయచేసి ఆ భార్యకి కూడా నేను సలహా ఇచ్చి కొంతసేపు కౌన్సిల్ చేసి, తను ఎటువంటి పాపం చేసినా దయచేసి ఆయన పైన నింద వేయకండి, నేను క్షమిస్తున్నానని చెప్పండి. ఎప్పుడైతే మీరిద్దరు అంగీకారంలోకి వచ్చి క్షమాపణ చెప్పుకుంటారో, క్షమాపణ అంగీకరిస్తారో, అప్పుడు దేవుడు మీ గర్భాన్ని తెరుస్తాడు అని చెప్పానండి. చెప్పిన వెంటనే ఆయన అలాగనే ఏడుస్తున్నాడు. భార్య అనేది, అవును నేను ఇంకేం మాటలు అన్నాను, తను ఎంత తప్పులు చేసినా, ఎంతగా నాకు విరుద్ధంగా చేసినా ఐ విల్ ఫర్గివ్ హిమ్ అని వాళ్ళు ఒక అంగీకారంకి వచ్చారు. నేను అన్నాను, నేను తప్పుకుంటానండి, మీరిద్దరు మాట్లాడుకోండి, మీరిద్దరు సమాధాన పడండి. అంత అయిన తర్వాత అప్పుడు దేవుడు తప్పకుండా మీ గర్భాన్ని తెరుస్తాడంటే నిజంగానే ఆ రీతిగా జరిగారు. నాకు తెలుసు వారు తప్పకుండా సాక్ష్యంతో తిరిగి వస్తారని. చాలాసార్లు మనకు అర్థం కాదు, దేవుని ఆశీర్వాదానికి ఏంటి అడ్డుబండ, దేవుని దీవెనకి ఏంటి అడ్డుబండ, దేవుడు చేసే కార్యానికి ఏంటి అడ్డుబండ అంటే మనలో ఉన్న లోపాలు, బంధకాలండి, అపవాదికి ఇచ్చిన చోటు, లేకపోతే అపవాది ఎవరో ద్వారా మన జీవితంలో చోటు తీసుకున్నాడేమో. మీ మైట్ బి ఇన్ బాండేజెస్, బంధకాల్లో ఉన్నాము. ఎందుకు దేవా రావట్లేదని భార్యకు అర్థం కావట్లేదు, ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని డాక్టర్స్కి వెళ్ళినా ఎందుకు రావట్లేదని తనకు అర్థం కావట్లేదు. కానీ తన భర్త బంధకాల్లో ఉన్నాడని తనకి తెలియదు.
భయంకరమైన అశ్లీల దృశ్యాలేమో, వేరే అఫేర్స్ ఏమో, హూ నోస్, ఎవరికేం తెలుసు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడో, నాకు అర్థం కాలేదండి. అనేక సార్లు మీరు కూడా ప్రార్థనకి అడిగినప్పుడు వీ డు నాట్ అండర్స్టాండ్, బట్ వెన్ వి ప్రే అందరూ చక్కగా నవ్వుతూ ఉంటారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏం చెప్పరు, ఇదే ఒక్క సమస్య గురించి చెప్తారు. కానీ ఎప్పుడైతే ప్రార్థనలో వెళ్ళినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు, నువ్వు ఒత్తిడిలో ఉన్నావు, తిను విరిగి నలిగిన హృదయంతో ఉంది, నిరీక్షణ కోల్పోయింది, హెల్పర్, ఎంకరేజర్ అని అనేక సార్లు చెప్తే వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు. అవును, నేను చెప్పలేదు, నా భర్త ఉన్నాడని చెప్పలేదు, వీరున్నారని చెప్పలేదు, కానీ నిజంగానే దేవుడే చెప్పిస్తున్నాడని వారు అప్పటికప్పుడు ఒప్పుకొని అప్పటికప్పుడు కన్నీరు విడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటారండి చాలా మంది. ఈరోజు మన జీవితంలో కార్యాలు జరగడానికి, దేవుని కార్యాలు జరగపోవడానికి కారణాలు కొన్నిసార్లు మన తప్పులు, కొన్నిసార్లు అపవాది కొంతమందిని వాడుకుంటున్న విధానం బట్టి.